హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మా ట్యాజిల్స్. మన ఛానల్కు ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి. వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసానికి ఉపయోగపడుతుంది. ఈరోజు వీడియో ఓల్డ్ శారీ రీయూజ్ చేయడాను మరొకటి మీతో షేర్ చేసుకుంటున్నాను. 2 నిమిషంలో ఈజీగా చేసుకునే విధంగా నేను చూపిస్తున్నానండి. శారీని మనము ఒకటి తీసుకునేసి కట్ చేసే అవసరం లేదు. ఒక శారీకి సరిపోయేంత సర్కిల్ షేప్ అనేది మనం కట్ చేసుకోవాలండి. నేను ఆల్రెడీ కట్ చేశాను కనుక ఇక్కడ నేను చూపించలేదు. మనము ఒక శారీకి సరిపోయేంత సర్కిల్ షేప్ అనేది ప్లేట్ కానీ సర్కిల్ షేపు పేపర్ కానీ మనం తీసుకునేసి కాటన్ క్లాత్ను 2 లేయర్స్గా నీట్గా నేల మీద పరుచుకునేసి మార్క్ చేసుకునేసి ఈ విధంగా సర్కిల్ షేప్ అనేది కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత క్లాత్ని రివర్స్ చేసుకునేసి యాంకర్ థ్రెడ్ అనేది నీళ్ళకు తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా కుట్టుకోవాలండి. మనం శారీని కట్ చేసే అవసరం లేదు కనుక, ఇక్కడ కట్ చేయలేదు కనుక మనము శారీని పెట్టేదానికి కొద్దిగా గ్యాప్ అనేది వదులుకోవాలి. ఇలాగా వదులుకునేసి సర్కిల్ షేప్ మొత్తం కూడా కుట్టేసుకోవాలండి. క్లాత్ను మనము రివర్స్ చేసే అవసరమే లేదు, ఎందుకంటే అది ఒక డిజైన్ లాగా ఉంటుంది. మనము తీసుకున్న థ్రెడ్కు తర్వాత మనం తీసుకున్న కాటన్ క్లాత్ అనేది ఆపోజిట్ కలర్స్లో ఉంటే అది ఒక డిజైన్ లాగా ఈ డాట్స్ లాగా ఉంటుంది. తర్వాత శారీని కట్ చేయకుండా మనము ఈ విధంగా గ్యాప్ వదులుకున్న చోటు నుండి పెట్టేసుకునేసి మనము ఈ క్లాత్ను మనం లోపలికి మర్చి కుట్టే అవసరం లేదు. రన్నింగ్ స్టిచ్ అనేది 2 లేయర్స్ను మనం చేత్తో పట్టుకునేసి ఈ విధంగా కాటన్ థ్రెడ్తో మనము రన్నింగ్ స్టిచ్ అనేది కుట్టుకోవాలండి. ఇలాగా గ్యాప్ను కూడా మనం కుట్టేసిన తర్వాత దీనిపైన డిజైన్ చేసేదానికి నేను ఉలన్ తీసుకున్నాను. ఈ విధంగా సర్కిల్ షేప్ అనేది మనము అంతా కుట్టేసిన తర్వాత ఒక డిజైనర్ కుషన్ చేసేదానికి మనం ఒక చేత్తో నీట్గా సర్దేసుకునేసి ఆ కుషన్ పక్కన పెట్టుకునేసి దీన్ని మనము ఈ సర్కిల్ షేప్ కుషన్ పైన డిజైన్ చేసేదానికి ఉలన్ తీసుకునేసి నేను పింక్ కలర్ ఉలన్ తీసుకునేసి 2 లేయర్స్గా నీడిల్కి ఎక్కించుకునేసి ముడి వేసేసుకునేసి మనము సర్కిల్ షేప్ పైన డిజైన్ అనేది కుట్టుకోవచ్చండి. చాలా బాగుంటుంది. వేస్ట్గా ఉండే శారీస్ను మనము పక్కన పడేసేదానికన్నా ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చండి. నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసానికి ఉపయోగపడుతుంది. ఇలాగా ముడి వేసిన తర్వాత థ్రెడ్ను మనము ఈ విధంగా థ్రెడ్ కానీ కాటన్ థ్రెడ్ కానీ ఉలన్ కానీ తీసుకోవచ్చండి. నేను ఉలన్ తీసుకున్నాను. మనము తీసుకున్న కుషన్కు ఆపోజిట్ కలర్లోనే తీసుకుంటే మనం చేసిన డిజైన్ అనేది కనపడుతుంది. ఈ విధంగా నేను 2 లేయర్స్గా ఉలన్ తీసుకునేసి ఫస్ట్ మనము స్ట్రైట్గా లైన్ లాగా కుట్టాలండి. ఇలాగ లైన్ లాగా కుట్టిన తర్వాత మళ్ళీ నేను వీడియోలో చూపించిన విధంగా క్రాస్ లైన్స్ లాగా కుట్టుకోవాలండి. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. 2 నిమిషంలో ఈజీగా చేసుకోవచ్చు. మన అమ్మా ట్యాజిల్స్ ఛానల్లో చాలా వరకు ఇలాంటివి ఉన్నాయండి. 2 నిమిషంలో ఈజీగా చేసుకునే విధంగా ఈజీ క్రాఫ్ట్స్, అదేవిధంగా 5 మినిట్స్లో మనము ఓల్డ్ శారీస్తో చేసే విధంగా చాలా వరకు ఉన్నాయి. తప్పకుండా మన అమ్మా ట్యాజిల్స్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేస్తూ ఓల్డ్ వీడియోస్ అన్నీ కూడా రీయూజ్ చేసుకోండి. అదేవిధంగా మన అమ్మా ట్యాజిల్స్ ఛానల్లో ట్యాజిల్స్, రంగోలీ ఇవన్నీ కూడా ఉన్నాయి. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు నేను యూస్ఫుల్ టిప్స్ కూడా నేను చూపిస్తున్నాను. చూడండి, ఇలాగా మనము ఈ కుషన్స్ అన్నీ కూడా కుషన్స్కు మనకు ఈ విధంగా కుట్టేసినాం కదండి. మనం ఉలన్తో కుట్టేసిన తర్వాత ఈ సర్కిల్ షేప్ మొత్తానికి కూడా ఈ డిజైన్ లాగా వస్తుంది. మిడిల్లో ఆ డిజైన్కు మనము నేను వీడియోలో చూపించిన విధంగా మిడిల్లో ఒక 2 సార్లు అనేది మనము ఉలన్ను మనం కుట్టిన దాని మధ్యలో ఉండి నీడిల్ను తీసుకునేసి ముడి అనేది వేసేసుకోవాలండి. ముడి వేసిన తర్వాత కట్ చేసుకుంటే ఒక డిజైనర్ కుషన్ అనేది ఓల్డ్ శారీస్తోనే ఈ విధంగా చేసుకోవచ్చు. ఒక శారీతో అయితే సోఫాలోకి ఒక 3 కుషన్లు అయితే కావాలండి. అదేవిధంగా 2 శారీలతో ఒక కుషన్ లాగా చేసేట్లయితే కొద్దిగా సర్కిల్ షేప్ అనేది పెద్దదిగా మనం కట్ చేసుకోవాలి. అదేవిధంగా సోఫాలకైతే 2 అవసరమవుతాయి. ఫైనల్ లుక్ ఇలా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసానికి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.